ఏమైంది ఊకే పార్టీలు పార్టీలు అంటున్నావు? ఆ పార్టీలు చేయబట్టే కదా పక్షపాతం వచ్చి పడ్డావు. ఇంకా సరిపోతలేదా నీకు ఆ ఒర్రుడు? అని బాబా నేను ఎప్పుడు వస్తూనే ఉంటా. కేసీఆర్ గెలిచేదాకా కొడతా. ఏం చేసిండు కేసీఆర్ నీకు? ఏమైంది నీకు పక్షపాతం ఎట్లా వచ్చింది? పక్షవాదమా? ఆ, మా కేసీఆర్ వచ్చిండు, ఆయన గెలవాలని నేను అనుకున్నా. నీకు పక్షపాతం ఎట్లా వచ్చింది అది చెప్పు ముందు. నీ కేసీఆర్ సలహుడా? పక్షవాదమా? ఆ, పక్షవాదం ఓడిపోతాడని నాకు రంగు వచ్చి అయితే అడ్డ ఓడిపోయాను నేను ఎప్పుడు? ఓట్లప్పుడు. ఏ ఓట్లు? అదే మరి ఇది సర్పంచ్ ఓట్లు. సర్పంచ్ ఓట్లకు ఊరికి పోయినావా? పోయినా ఓడే ఆ, ఏమైంది? పోతే ఆడ ఎవరికి ఎత్తాడే కేసీఆర్కి ఎత్తారన్న. ఆ, అట్టెత్తారు అట్టెత్తారు గొడవ అయింది. ఆ, గొడవ అయితే పెయి తిరిగి అడ్డపాట. అయ్యో. అలానే పచ్చవతం వచ్చింది. ఆ, నన్ను వేసుకొని పేరు నాకు గ్యాప్ లేదు. ఇక మళ్ళీ జనవరి పేరుకి వచ్చాక ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇక మరి కేసీఆర్ ఓట్లు వచ్చాక ఉంటావా పోతావా? భగవంత ఉంటారా నాతోడు ఇంకా 10 మంది వేపిస్తా ఓటు. ఎవరికి? కేసీఆర్కు 10 మంది తోడు వేపిస్తా. నీకు ఇష్టమా కేసీఆర్? అవు నాకు చాలా ఇష్టం. చూస్తావా కేసీఆర్ చూస్తావా నువ్వు? నాకు ఓటు పెట్టి ఆయన 2000 పింఛన్ పెట్టి ఆయన కేసీఆర్ నాకు ఎవరు పెట్టారు నాకు. ఇప్పుడు తీసుకుంటున్నావా 2000 మరి? తీసుకుంటున్నా ఇప్పుడు. ఏడో కేసీఆర్ చూస్తావా? సరే ఏడో 2000 పింఛన్ పెట్టినే సారు. సరే ఏడో వరకు 200 పింఛన్ ఉండే కాకి ఉన్నప్పుడు 200 ఈయన 2000 చేసిండా? కేసీఆర్ మరి ఈయన రేవంత్ రెడ్డి 4000 ఇస్తున్నా అంటున్నావు కదా? ఏది అది చెప్పుడే కానీ ఏది అంతేనా? ఇచ్చుడే లేదు, చెప్పుడే అరుడే కానీ ఇచ్చులేదు. ఏది ఎవరికి ఇచ్చిడు ఇవాళ చెప్పు. ఎవరికి ఇచ్చిడు 4000 ఎవరికి ఇచ్చిడు ఇప్పుడు? ఇప్పుడు నీకు మొత్తం ఇక లేవనికి రాదా? 2 కాళ్ళు పడిపోయినాయా? లేదు కాళ్ళు కన్ను. కళ్ళు పడిపోయినాయా? మొత్తం కన్ను కనబడుతుంది, కాళ్ళు నడవస్తాయి. కొంచెం వచ్చి ఇప్పుడు ఏంది నువ్వు కేసీఆర్ని చూసి చచ్చిపోతా అంటావు? అంతే ఆయన చూసి చచ్చిపోయి బతుకుడు లేదు. సరే ఏడో